Hello guys, my name is Raghuram. How are you guys? I think all are fine. So, up to now we have covered so many topics in SAP MM series. So, in the master data concept, yesterday we covered three more concepts, that is industry sector, the T code is OMS3, and one more topic, create material type, the T code is OMS2, and yesterday we covered one more topic, that is create number range for material. The T code is MMNR, and we did so many configuration steps what involved in the concept. So today I would like to introduce about creation of material. So today I am going to explain about what is material and what is configuration steps involved in the creation of material అండ్ హౌ టు క్రియేట్ మెటీరియల్. సో ఈ టాపిక్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి, క్రియేట్ చేసిన మెటీరియల్ని ఎక్కడ చూడాలి, చేంజెస్ ఎట్లా చేయాలి అనే దాని గురించి నేను చెప్తున్నాను. దానికి మనం యూజ్ చేసే టీ కోడ్ వచ్చేసి MM01. దట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ మెటీరియల్. MM02 ఈజ్ చేంజ్ ద మెటీరియల్, MM03 ఈజ్ ఫర్ డిస్ప్లే ద మెటీరియల్. సో ఈ 3 టీ కోడ్స్ అనేవి మనకి మెటీరియల్ క్రియేట్ చేయడానికి, చేంజ్ చేయడానికి, డిస్ప్లే చేయడానికి అయితే యూజ్ అవుతాయి అనమాట. సో వాట్ ఈజ్ మెటీరియల్ ఫస్ట్? మెటీరియల్ అంటే మీకు ఫస్ట్ క్లాస్లో నేను చెప్పాను, అది రా మెటీరియల్ అవ్వచ్చు, సెమీ ఫినిష్డ్ మెటీరియల్ అవ్వచ్చు, ఫినిష్డ్ మెటీరియల్ అవ్వచ్చు, ట్రేడింగ్ మెటీరియల్ అవ్వచ్చు, సర్వీస్ మెటీరియల్ అవ్వచ్చు, ఏదైనా మెటీరియల్ అవ్వచ్చు. సో ఇది మనకి ఎందుకని చెప్తే మన కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న మాడ్యూల్ వచ్చి మెటీరియల్ మేనేజ్మెంట్ కాబట్టి మనం ఇక్కడ మెటీరియల్ గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అసలు ఏంటి మెటీరియల్ అని మనం క్లియర్గా చూస్తే, ఎనాలిసిస్ చేస్తే ఇక్కడ ఒక సినారీ చెప్తాను వినండి. మనం ఒక కియా మోటార్స్ అనేది తీసుకుంటే కనుక దాంట్లో కియా మోటార్ వచ్చేసి మనకి కార్స్ అనేది డిజైన్ చేస్తుంది అనుకుందాం. కార్స్ డిజైన్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ టీం ఉంటుంది అక్కడ, యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ మేనేజ్మెంట్ టీం అనేది ఉంటుంది, ఫినాన్స్ టీం అనేది ఉంటుంది, హెచ్ఆర్ టీం ఉంటుంది, ఇంకా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టీం కూడా ఉంటుంది. ఇలా టీమ్స్ అన్నీ కూడా అక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ప్రొడక్షన్ టీం ఒక కార్ తయారు చేయడానికి నెంబర్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ అనేవి అవసరం పడతాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మెటీరియల్ స్పేర్ పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ మెటీరియల్స్ కదా. లైక్ గ్లాస్ అనేది ఒక మెటీరియల్, టైర్ అనేది ఒక మెటీరియల్, అలాగే క్లచ్, బ్రేకు, బోల్ట్స్, నట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి దేంట్లోకి వస్తాయి, మెటీరియల్లోకి వస్తాయి. కాబట్టి ప్రొడక్షన్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఒక కారు తయారు చేయడానికి నాకు ఒక మెటీరియల్ అనేది అవసరం పడింది. సో నేను మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఒక లెటర్ పెడుతున్నాను, నాకు ఈ మెటీరియల్ కావాలని. సో మీరు అరేంజ్ చేయండి అని చెప్పేసి మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రొడక్షన్ ప్లానింగ్లో ఉన్న మేనేజర్ అనే వాళ్ళు ఒక మెయిల్ పెట్టడం జరుగుతుంది. ఆ మెయిల్ వీళ్ళు రిసీవ్ చేసుకున్నాక ఆ మెయిల్ చూసి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఏంటి, దాని యొక్క వెయిట్ ఏంటి, దాని యొక్క డేటా అనేది వీళ్ళు అరేంజ్ చేసుకొని ఒక మెటీరియల్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో దానికి ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ని ఏమంటారంటే, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి, అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన రిక్వెస్ట్ని ఏమంటారంటే మనం పర్చేస్ రిక్విజేషన్ అంటారన్నమాట. అంటే ఏంటంటే, ఒక మెటీరియల్ మాకు కావాలి, మీరు దాన్ని అరేంజ్ చేయండి అని చెప్పడం పర్చేస్ రిక్విజేషన్ అంటారన్నమాట. ఈ కాన్సెప్ట్ అయితే మనం ఇన్ఫరెంట్ క్లాసెస్లో మనం డిస్కస్ అయితే చేస్తాం బ్రీఫ్గా. సో చెప్తున్నాను ఇక్కడ, ఇవన్నీ కూడా టెక్నికల్ టెర్మినాలజీస్ అనమాట. పర్చేస్ రిక్విజేషన్ అంటే ప్రొడక్షన్ టీం నుంచి మెటీరియల్ మేనేజ్మెంట్ టీంకి మాకు పలానా మెటీరియల్ అనేది రిక్వైర్మెంట్ ఉంది, సో ప్లీజ్ అరేంజ్ ద రిక్వైర్డ్ మెటీరియల్ అని చెప్పడం అనమాట. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి కావాల్సిన డేటాని తోటి ఒక మెటీరియల్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఆ క్రియేట్ చేయడానికి నేను ఇక్కడ కొన్ని స్టెప్స్ చెప్తాను. ఆ స్టెప్స్ మీరు ఫాలో అయితే కనుక మెటీరియల్ అనేది చాలా ఈజీగా మీరు క్రియేట్ చేయొచ్చు. దానికి నేను ఇక్కడ యూజ్ చేస్తుంది ఏంటంటే, ముందు నేనైతే ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి లాగిన్ అయ్యాను. సో ఐ ల్యాండ్ ఇన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్. హియర్ ఫస్ట్ టీ కోడ్, ఐ ఆమ్ ఎంటరింగ్ ద టీ కోడ్ MM01 హియర్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో so we can see here, create material initial screen, select use organization level data. So here material
ఇండస్ట్రీ సెక్టార్, మెటీరియల్ టైపు. సో, ఇక్కడ మనం ఏమన్నా నంబర్ గాని, పేరు గాని ఎంటర్ చేసి, ఈ ఫీల్డ్స్ అనేసి ఎంటర్ చేసుకొని ఎంటర్ కొడితే, ఒక మెటీరియల్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇక్కడ మనం పేరు గాని, నంబర్ గాని ఇస్తే ఎక్స్‌టర్నల్ మెటీరియల్ క్రియేషన్ అంటారు. అదే మనం ఇక్కడ పేరేమి ఇవ్వకుండా సిస్టమ్ ద్వారా ఒక నంబర్ జనరేట్ అయితే దాన్ని ఇంటర్నల్ క్రియేషన్ మెటీరియల్ అని అంటారు. సో, ఇక్కడ నేనైతే ప్రెజెంట్ ఎటువంటి నేమ్స్ ఇవ్వట్లేదు. ఒక సిస్టమ్ అనేది దానికి నచ్చిన నంబర్ అనేది ఒక నంబర్ ఇచ్చి దాంతో మెటీరియల్ అనేది క్రియేట్ అవుతదనమాట. ఇక్కడ మన పేరు గాని, నంబర్ గాని మనకు నచ్చింది ఇచ్చుకుంటే మాత్రం అది ఎక్స్‌టర్నల్. మనకు కావాల్సిన దాని ప్రకారం మెటీరియల్ క్రియేట్ అవుతదనమాట. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే సిస్టమ్ జనరేటెడ్ చేసేవే ప్రిఫర్ చేస్తాయి. సో, సమ్ టైమ్స్ మాత్రం ఎక్స్‌టర్నల్‌గా ప్రొసీడ్ అవుతాయి. సో, ఇక్కడ మనం ఏదన్నా ఇవ్వచ్చు. మన ఫీల్డ్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇండస్ట్రీ ఏంటి అనేది. సో, ఆల్రెడీ మనం బజాజ్ మోటార్స్ అనేవి లాస్ట్ క్లాస్‌లో చేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదన్నా ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే ఎస్ఏపీ స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి. సో, అవేంటంటే ఆటోమొబైల్స్ కూడా ఆటోమొబైల్ అని, బెవరేజెస్ అని, తర్వాత కెమికల్ ఇండస్ట్రీ అని ఉంటాయి. ఈ ఎస్ఏపీ స్టాండర్డ్స్ ఇవి. సో, నేను ఆటోమొబైల్ తీసుకున్నాను. మెటీరియల్ టైప్ అడుగుతుంది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో క్రియేట్ చేసింది ఏంటంటే ఇక్కడ జెడ్‌వైఎక్స్ రా మెటీరియల్ అని క్రియేట్ చేసాము. సో, నేను స్టాండర్డ్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఎస్ఏపీ రా మెటీరియల్‌లో స్టాండర్డ్ మెటీరియల్ అనమాట ఇది. సో, ఎస్ఏపీ రా మెటీరియల్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాక నేను జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ ఇచ్చేసాను. సో, ఇక్కడ వ్యూస్ అనే ట్యాబ్ ఓపెన్ అయింది. చాలా ఇంపార్టెంట్ ఈ వ్యూస్ ట్యాబ్. ఎందుకంటే దీంట్లో మనకి ఏముంటాయంటే బేసిక్ డేటా ఉంటుంది. నీ మెటీరియల్ ఏంటి? ఆ మెటీరియల్‌లో ఎన్ని ఇంచెస్‌లో ఉంటుంది? లేదా ఆ మెటీరియల్‌ని కేజీలో కొలుస్తారా? లేకపోతే ఎంఎంలో కొలుస్తారా ఏంటి? అన్న డేటా మొత్తం దీంట్లో ఉంటదనమాట. సో, ఈ 2 ట్యాబ్స్ మనకు చాలా అవసరం. తర్వాత పర్చేసింగ్. పర్చేస్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా దీంట్లో ఉంటది కాబట్టి, ఈ ట్యాబు అవసరం. తర్వాత పర్చేస్ ఆర్డర్ టెక్స్ట్. ఈ 4 ట్యాబ్‌లు మన ఎంఎంకొచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంటు. ఇవి కాకుండా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ట్యాబ్స్ ఏంటంటే, సేల్స్ వాళ్ళు లేరు కాబట్టి సేల్స్ ట్యాబ్‌ని సెలెక్ట్ చేయాలి ఇక్కడ. సో, ఎంఆర్‌పి ఇది ప్రొడక్షన్‌కి సంబంధించింది. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో, ఈ 4 ట్యాబ్‌లు కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే జనరల్ ప్లాన్ డేటా. ఇది కూడా ప్రొడక్షన్‌కి సంబంధించింది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంటింగ్ వచ్చి ఫినాన్స్ వాళ్ళదిది. వాళ్ళిక్కడ లేరు కాబట్టి ట్యాబ్స్‌లో ఏముంటాయో చూపెట్టడానికి నేను ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. నార్మల్‌గా అయితే మనకి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ముందుగా ఆ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతది. సో, ఇయన్నీ సెలెక్ట్ చేశాక ఇక్కడ ఆర్గనైజేషన్ లెవెల్ మీద క్లిక్ చేయండి. సో, ప్లాంట్ ఏంటి అని అడుగుతుంది. ఆల్రెడీ ప్లాంట్ ఎలా క్రియేట్ చేయాలి, స్టోరేజ్ లొకేషన్ ఎలా క్రియేట్ చేయాలి లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. ఒకసారి డౌట్ ఉంటే అక్కడ చూడండి. సో, మన ప్లాంట్ వచ్చేసి ఇక్కడ కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చింది ఇక్కడ ఎస్ఏపీ అనేది. సో, నేను 001 ప్లాంట్ అయితే తీసుకుంటున్నాను. స్టోరేజ్ లొకేషన్ ఏంటి అని అడుగుతుంది. ఇది కూడా నేను 001 తీసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఉంటే అది అప్లై చేయండి. లేదంటే స్టాండర్డ్స్ ద్వారా వెళ్ళండి. సో, సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటంటుంది. ఇది కూడా నేను 001 అయితే ఇచ్చేసాను. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అని ఉంది. ఈ 2 కూడా సేల్స్ సంబంధించింది. వాళ్ళే ఎంటర్ చేస్తారు డేటా అనేది. సో, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో, నేను 01 అయితే ఇచ్చేసి జస్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది దాని మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి మనకి 432 అనే నంబర్ తోటి మెటీరియల్ క్రియేట్ అవుతుంది. ఇది ఇంటర్నల్ కాబట్టి సిస్టమే ఒక నంబర్ అయితే ఇచ్చింది. ఇక్కడ వాటి పేరేంటయ్యా అని అడుగుతుంది ఇక్కడ. సో, ఏం కొంటున్నావు దాని పేరేంటి అని అడుగుతుంది. సో, నేను ఇక్కడ అపోలో టైర్స్ అయితే కొంటున్నాను ఫ్రమ్ అపోలో నుంచి. లేదంటే సిఎట్ ఇద్దాం ఇక్కడ. సిఎట్ టైర్స్ అని చెప్పేసి ఇచ్చాను. అది వచ్చేసి 15 ఇంచ్ టైర్ మాట. సో, ఇదైతే నేను ఇచ్చాను. ఇది డిస్క్రిప్షన్ అనమాట. సిఎట్ టైర్స్ 15 ఇంచ్ ఉండాలి అని ఇచ్చాను. మెటీరియల్ డిస్క్రిప్షన్ వచ్చేసి. తర్వాత బేస్ యూనిట్ దీన్ని ఎట్లా కొలుస్తారు? ఏ యూనిట్స్‌తో కొలుస్తారంటే ఇక్కడ కొన్ని ఎస్ఏపీ అయితే స్టాండర్డ్స్ ఇచ్చింది. మనం ఈచ్ అంటే ఒక్కొక్క టైర్ నుంచి కొలుస్తాం. ఒక్కొక్క టైర్ కింద టైర్ లెక్క కొలుస్తాం కాబట్టి ఈచ్ అనమాట. ఇక్కడ ఉంటది ఒకటి చూడండి ఈఏ అని ఉంటది. సో, ఈఏ ఈచ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేశాక మెటీరియల్ గ్రూప్ ఏంటి అని అడుగుతుంది. ఆల్రెడీ మెటీరియల్ గ్రూప్ క్రియేట్ చేయడానికి ఎలాగన్నది ఫస్ట్ క్లాస్‌లో చెప్పాను. సో, నేను ఇక్కడ స్టాండర్డ్సే వాడుతున్నాను. కావాలంటే మీరు క్రియేట్ చేసినవి కూడా వాడుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఈ 2 ఇచ్చేసాక ఇక్కడ గ్రాస్ వెయిట్ ఎంత అని అడుగుతుంది. అంటే నీ యొక్క టైర్ వెయిట్ ఎంత? సుమారు 3 కేజీలు ఉండొచ్చు. సో, ఇక్కడ వెయిట్ యూనిట్స్ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. కేజీ అని నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే
ఇక్కడ గ్రామ్సా ఏంటి అని కెమికల్స్ తీసుకుంటే గ్రామ్స్‌లో మనం సెలెక్ట్ చేయాలి ఆ ఇండస్ట్రీ బట్టి. సో, ఇక్కడ ఆల్రెడీ టన్స్‌లో కూడా మనం ఇవ్వచ్చు. మిల్లీగ్రామ్స్‌లో కూడా ఇవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ అవర్ మెటీరియల్ మాట ఇదంతా. సో, ఇది ఇచ్చేసాక మీరు ఎంటర్ కొట్టేసేయండి. బేసిక్ డేటా 2లోకెళ్తాము. ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటర్ సేల్స్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, సెకండ్ ట్యాబ్‌లో ఇక్కడ టాక్స్ అడుగుతుంది. సో, 0 టాక్స్ అని చెప్పండి ఇక్కడ. ఇవన్నీ సేల్స్ వాళ్ళు ఇచ్చుకుంటారు. మనకు ప్రాబ్లమ్ లేదు రియల్ టైమ్‌లో. ఇది కూడా నో టాక్స్ అని చెప్పండి. రష్యన్‌లో కూడా ఈ మెటీరియల్‌కి నో టాక్స్ అని చెప్పండి. నెక్స్ట్ ఎంటర్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ జనరల్ అండ్ ప్లాంట్ డేటాలో ఇక్కడ మనకి ఏంటంటే షిప్పింగ్ పాయింట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎట్లాగా దేంట్లో ట్రాన్స్‌పోర్ట్ చేస్తావు అని అడుగుతున్నాడు. సో, నీకు టైర్స్ కాబట్టి కంటైనర్‌లో చేస్తాం. అదే బ్యాటరీస్ అయితే ప్యాలెట్స్ అని ఉంటాయి దాంట్లో. సో, మన టైర్స్ కాబట్టి దీంట్లో మనం ట్రాన్స్‌పోర్ట్ చేస్తామని చెప్తున్నాము. అండ్ లోడింగ్ దాన్ని ఎట్లా లోడ్ చేస్తాం అన్నాడు. త్రూ క్రైన్స్ ద్వారా చేస్తానని చెప్పండి. క్రైన్స్. సో, క్రైన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ ఇచ్చేసేయండి. సో, ఇది పర్చేసింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఎందుకంటే మనదే కాబట్టి ఇది ఫీల్డ్ అంతా కూడా. సో, ఇక్కడ పర్చేసింగ్ గ్రూప్ వచ్చేసి అక్కడ ఏమి ఇచ్చాము 0001 ఇచ్చాము. అది సెలెక్ట్ చేసుకోండి. ఆటో పిఓ అని చెప్పండి. అంటే పర్చేస్ ఆర్డర్ అన్నమాట. సో, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. డిస్క్రిప్షన్ అడుగుతుంది. సో, సిఆర్ టైర్స్ అని రాయండి. సిఆర్ టైర్స్ ఎంత 15 ఇంచెస్ కదా 15 ఇంచెస్ అని రాసేసేయండి. సో, ఎంఆర్‌పి అని అడుగుతుంది. సో, ఇది పీపీ వాళ్ళది. ఇంకా మనకి ఎంఆర్‌పి అంటే నో ప్లానింగ్స్ కాబట్టి ఏం చేస్తారంటే నో ప్లానింగ్ వాళ్ళకి సంబంధించిన ట్యాబ్ ఇది. సో, మనం నో ప్లానింగ్ ఇంకా ప్లానింగ్ ఏం లేదు. సో, ఎంఆర్‌పి 2 అడుగుతుంది. ఇక్కడ మనకి ఎన్ని డేస్‌లో మనకి చేద్దాము అని అడుగుతుంది. 1 డేస్‌లో మనం చేసేయాలని చెప్పండి ఇదంతా. డెలివరీ ప్లాన్ 1 డేలో అయిపోవాలని చెప్పండి ఇదంతా. సో, ఎంఆర్‌పి 3 అవసరం లేదు. 4 అవసరం లేదు. అండ్ దీంట్లో కూడా ఏం అవసరం లేదు. ఈ ట్యాబ్‌లో కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే తీసుకుంటుంది. అకౌంటింగ్‌లో అయితే ఇవ్వాలి ఇక్కడ. సో, ఇక్కడ ప్రైస్ ఎంత అని అడుగుతుంది నువ్వు తీసుకునేది. సో, నేను ఒక టైర్ వచ్చి 500 అని చెప్పేసి ఎంటర్ ఇచ్చాను. ఇది స్టాండర్డ్ ప్రైజా లేదంటే మూవింగ్ ప్రైజా అని అంటుంది. సో, స్టాండర్డ్ ప్రైజ్ అని ఇచ్చాను ఇక్కడ. మూవింగ్ కావాలితే మూవింగ్ కూడా అడుగుతుంది. మూవింగ్ ఇస్తే ప్రైస్ మేబీ మూవ్ అయితే గనక అది ఇచ్చుకోవచ్చు. స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ అని ఇవ్వాలి. వన్స్ ఇక్కడ ప్రైస్ ఇచ్చాక మనం రేపు పొద్దున్న దీన్ని ఎడిట్ చేయడానికి అవ్వదు ఇక్కడ. సో, వాల్యుయేషన్ క్లాస్ వచ్చేసి రా మెటీరియల్ కాబట్టి 3000 ఇది. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్‌లో వాల్యుయేషన్ క్లాస్ గురించి చెప్పాను. అది కూడా చూడండి. సో, ఇది ఇచ్చేసాక ఎంటర్ కొట్టండి. అకౌంటింగ్ ట్యాబ్ 2 ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాస్టింగ్‌కి వెళ్ళిపోండి. కాస్టింగ్‌లో ప్రాఫిట్ సెంటర్ అని ఉంటది. ఇవన్నీ కూడా మనం చేయాల్సినవి కాదు. సో, 500 అని వస్తుంది. ఎంటర్ కొట్టేసేయండి. 0001 స్టాండర్డ్ మాట. ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఒక డమ్మీ ప్రాఫిట్ సెంటర్ ఓపెన్ అవుద్ది. డబుల్ క్లిక్ ఇవ్వండి దాని మీద. 1 అని తీసుకుంది. సో, మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఇక్కడ కాస్టింగ్ సెంటర్ 2లో మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ అడిషనల్ డేటాకి వెళ్ళిపోండి తర్వాత. ఇక్కడ జర్మనీలో టైర్స్‌ని ఏమంటారండి? మనం డీఈకి చేస్తున్నాం కాబట్టి జర్మనీకి ప్రాజెక్ట్ జర్మనీ అయితే గనక జర్మనీలో టైర్స్ ఏమంటారు? సేమ్ జర్మనీలో కూడా ఇట్లానే పిలుస్తారు అని చెప్పి మీరు ఇచ్చేసేయండి. తర్వాత మెయిన్ డేటాకి వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ చివరి ఐకాన్ క్లిక్ చేయండి. బేసిక్ డేటా 1కి వెళ్ళిపోండి. బేసిక్ డేటా 1లో ఏంటంటే ఒకటి చెప్పడమే మర్చిపోయానంటే ఇక్కడ టిక్ చేయాలి మీరు. ఎందుకు టిక్ చేయాలంటే ఇక్కడ ఈఏ అండ్ 0001 అని ఇచ్చారు కదా! ఇట్లాంటి ట్యాబ్స్ మళ్ళీ వచ్చినప్పుడు ఈ డేటా గాని ఇవ్వాల్సి ఉంటే అంటే బేస్ యూనిట్ ఏంటి? తర్వాత మెటీరియల్ గ్రూప్ ఏంటి? అని చెప్పి ఎక్కడైనా రిఫ్లెక్ట్ అయిందనుకో ఇది ఆటోమేటిక్‌గా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 2 ఇచ్చి ఇక్కడ టిక్ కొడితే ఆటోమేటిక్‌గా ఈ ట్యాబ్స్ ఎక్కడైతే మళ్ళీ ఈ ఫీల్డ్స్ వచ్చినాయో ఆటోమేటిక్‌గా అదే అక్కడ తీసుకుంటదనమాట. సో, ఇక్కడ ఇదైతే ఎంటర్ చేయాలి. ఇందాక చెప్పడం మర్చిపోయాను ఇది. సో, ఇవన్నీ ఇచ్చేసాక ఇక్కడ చెక్ స్క్రీన్ డేటా అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఎనీ ఎర్రర్స్ ఉంటే డాక్యుమెంట్‌లో ఇక్కడ మనకి ఎర్రర్స్ చూపిస్తది. సో, ఇక్కడ ఎటువంటి ఎర్రర్స్ లేవు కాబట్టి మీరు ఇక్కడ డైరెక్ట్‌గా వచ్చి సేవ్ బటన్ అయితే కొట్టేసేయండి. ఒక మెటీరియల్ క్రియేట్ అవుతుంది. చూడండి క్రియేట్ అయిపోయింది. సో, ఇదైతే సేవ్ చేసుకోండి. మెటీరియల్ నెంబర్ 432తో ఒక మెటీరియల్ క్రియేట్ అయిపోయింది. సో, దీన్ని నేను సేవ్ చేసేసాను. సో, ఇప్పుడు క్రియేట్ అయింది చూడడానికి డిస్‌ప్లేకి టీ కూడా ఏం చెప్పాను.
MM03 చూడండి, ఇక్కడ MM03 ఇప్పుడు క్రియేట్ చేసాము. ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం ఏం క్రియేట్ చేసాం చూడడానికి. సో MM03 టీ కోడ్ అయితే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. సో 432 అంటుంది, మన మెటీరియల్ ఇదే కదా, ఆటోమేటిక్ తీసుకుంది. ఎంటర్ కొట్టాము. బేసిక్ డేటా 1 2 అయితే మనం ఏమేమి ఫీల్డ్స్ అయితే ఇచ్చామో అన్నీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఏమి ఇచ్చిన డేటా అనేది మనం ఇక్కడ చూడగలం అంతే. ఇక్కడ డేటా మాత్రం రీడ్ చేయగలం అంతే, ఎడిట్ చేయలేము ఇక్కడ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డిస్ప్లే మీన్స్ ఓన్లీ డిస్ప్లే చేయగలం అంతే. సో అన్నీ ఇచ్చి ఇక్కడ ఎంటర్ కొట్టండి. సో ఇందాక ఇచ్చినవి అన్నీ ఇవ్వండి. సో ఆర్గనైజేషన్ ఏంటి అని అడుగుతుంది, 0001, ఇదేమో 01, ఇవన్నీ స్టాండర్డ్స్ మాట. సో ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టాక ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, ఇక్కడ మనం ఏం ఎడిట్ చేయలేము, ఆల్రెడీ ఉన్నదే మన డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ఇందాక ఈచ్ అని తీసుకున్నాం, 0001 అని తీసుకున్నాం, 3 kgs అని తీసుకున్నాం ఇక్కడ వెయిట్ అనేది. అట్లాగే అకౌంటింగ్ ట్యాబ్లో ప్రైస్ ఇచ్చాం మనం, ఎంత 500 అని చెప్పేసి ఇచ్చాము. సో అకౌంటింగ్ ట్యాబ్ 1లోకి వెళ్ళండి, ప్రైస్ చెక్ చేయండి. సో ఇక్కడ మనం ఎడిట్ చేయడానికి ఏముండదు, ఇంకా జస్ట్ చూడడం వరకే. సో కావాలంటే మీరు చూడొచ్చు, చూసారా ఇక్కడ ఎడిట్ చేయడానికి ఏం లేదు. సో చూడడం వరకే. సో ఇలా మనం ఏదైతే ఇచ్చామో అక్కడ డేటా ఇక్కడికి వెళ్ళి మనం చూడవచ్చు త్రూ ఈ నెంబర్ ద్వారా. అందుకే ఈ నెంబర్ని మనం సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. ఎప్పుడైనా చేంజెస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఏమి ఇచ్చామో చూడాలన్నా ఈ నెంబర్ ద్వారానే మనం యాక్సెస్ చేయగలం అన్నమాట, ఒక ఐడెంటిటీ లెక్క. సో ఇప్పుడు చేంజెస్ చేయడానికి MM02 ఇదేనా మన మెటీరియల్ అని అడుగుతుంది. సో ఎంటర్ కొట్టేసేయండి. సో బేసిక్ డేటా 1నే నేను చేంజ్ చేస్తున్నాను. సో బేసిక్ డేటా 1 మీద క్లిక్ చేయండి. అకౌంటింగ్ ట్యాబ్లో ఏంటంటే అకౌంటింగ్ ట్యాబ్ కూడా ఇవ్వండి. సో ప్రైస్ అనేది అక్కడ చేంజ్ చేయలేము. వన్స్ ఒకసారి స్టాండర్డ్ ప్రైస్ ఇచ్చాక జస్ట్ ట్రై చేద్దాం. జస్ట్ ప్లాంట్ ఏంటని అడుగుతుంది, 0001 అని చెప్పి ఇచ్చాను, ఎంటర్ కొట్టాను. ఇప్పుడు ఇక్కడ నేను ఇది చేంజ్ కాబట్టి నాకు టైర్ 16 ఇంచులు, 15 ఇంచులు కాదు 16 ఇంచులు అని ఇచ్చాను. సో వెయిట్ నాకు పెరిగింది. సో 5 kgs అని ఇస్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ రెండు ఇచ్చేసాక అకౌంటింగ్ ట్యాబ్లోకి వెళ్ళి ప్రైస్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ 500 ఒకసారి మనం స్టాండర్డ్ ప్రైజ్ అని ఇచ్చాం కదా, ఇది మార్చడానికి ట్రై చేద్దాం చూడండి. సో ఇక్కడ అవ్వట్లేదు, చూసారా, ఇక్కడ స్టాండర్డ్ ఇచ్చినాక ఇంకా ప్రైస్ అనేది మారదు. మీకు ఇక్కడ ఈ సైజులు అవి మారినా సరే ఇక్కడ ప్రైస్ స్టాండర్డ్ ఇస్తే ఇది అయితే మారదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. బేసిక్ డేటా 1కి వచ్చి ఇందాక చేంజ్ చేసాం కదా, ఈ చేంజెస్ అన్నీ అయిపోయాక ఒకసారి చెక్ డేటా స్క్రీన్ అని కొట్టండి. నో ఎర్రర్స్ అని చెప్తుంది. సో సేవ్ చేసేయండి. సేవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డిస్ప్లేకి వచ్చి చూడండి అది చేంజ్ అయిందో లేదో. MM01 ఇప్పుడు మనకి ఏం రావాలి, డిస్ప్లే అంటే MM03 కదా, /n MM03 చూడండి. ఇప్పుడు మనకి ఏం రావాలి, మనకి ఎర్లియర్ అది ఎంత ఉండేది, 15 ఇంచుల టైర్ అని తీసుకున్నాం, ఇప్పుడు 16 ఇంచులు అని తీసుకున్నాం, అంటే మార్చాం డేటా. ఇక్కడ మారిందో లేదో చూడండి. బేసిక్ డేటా 1కి వెళ్ళి ఇక్కడే కదా మార్చాం, ఆ ఒక్క ట్యాబ్లోనే మార్చాం కాబట్టి ఆ ఒక్క ట్యాబ్ని చూడండి. సో 16 ఇంచుకి మారింది చూడండి. గ్రాస్ వెయిట్ కూడా 5కి మారింది, చూసారా. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మనం మెటీరియల్ అనేది క్రియేట్ చేయొచ్చు MM01 తోటి. MM02 తోటి దాన్ని చేంజ్ చేయొచ్చు. అట్లాగే మనం ఏమైతే చేసామో దాన్ని డిస్ప్లే చేయడం కోసం MM03 తోటి టీ కోడ్ తోటి మనం అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇలా అయితే మనకి సింపుల్గా మెటీరియల్ క్రియేట్ చేయడం అనేది అయిపోయింది కాన్సెప్ట్. సో ఇక్కడతో మనకు ఒక 30% సిలబస్ అయితే కవర్ అయిపోయింది. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డౌట్స్ అయితే రేస్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే చాలామంది వ్యూస్ చూస్తున్నారు కానీ చూస్తున్న వ్యూస్ కనిపిస్తున్నాయి కానీ లైక్ కొట్టట్లేదు, అట్లాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ కూడా పెట్టట్లేదు. సో నేను మీకోసం ఇంత టైం అయితే స్పెండ్ చేసి నేను వీడియోస్ అయితే వాల్యుబుల్ కంటెంట్ ఇది. సో ఇది ఎక్కడ మీకు యూట్యూబ్లో మీరు ఎక్కడైనా సెర్చ్ చేసి చూడండి కావాలంటే, ఇలాంటి సీక్వెన్స్లో ఇలాంటి సిరీస్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎస్పెషల్లీ తెలుగు పీపుల్స్ కోసం నేనైతే తెలుగులో చెప్పడం కోసం అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాను, వాళ్ళకి అర్థమవుతాయని చెప్పేసి. సో నిజంగా మన వీడియోస్ మీకు నచ్చితే కనుక నిజంగా ఒక సబ్స్క్రైబ్ నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మనీ ఏమీ రిక్వెస్ట్ చేయట్లేదు. ఒక సబ్స్క్రైబ్ కొట్టి ఒక ఫాలో కొట్టి నాలెడ్జ్ అందరికీ షేర్ చేయండి. ఓకే గాయ్స్,
థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. We will meet you soon with a new video. Thank you guys.